ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చే టైంలో కూడా మా వెనకాల ఒక 2-3 కార్లు వేసుకొని మమ్మల్ని అయితే ఫాలో అయితే చేస్తున్నారు. మాకు ఎంత భయం వేస్తుందని మమ్మల్ని కాదు మా ఫ్యామిలీని కూడా చంపడానికి అయితే ట్రై. ఈ అబ్బాయిని కిడ్నాప్ చేసి చంపేవాళ్ళని మేము వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మొత్తం దెబ్బలే ఉంటాయి, బాడీకి మొత్తం మా గొంతు పైన కాళ్ళు పెట్టి తొక్కడం జరిగింది. ఎంత బట్లాడుకున్న కాళ్ళు మొక్కిన లాస్ట్కి అందరు కలిసి కాళ్ళు కూడా నాకేం అయినా కూడా విడిచిపెట్టలేరు. మా తలల పైన కాళ్ళు పెట్టి మరి తొక్కుకుంటూ సరే వాళ్ళైతే మొత్తం సైకో ఆనందాన్ని అయితే వాళ్ళు పొందేవాళ్ళు. ఈ అబ్బాయి బ్యాక్ అయితే విరిగిపోయి నడవలేకపోతాం, మా ప్రైవేట్ పార్టీలలో అయితే కొట్టడం జరిగింది. ఇంకోటి దాంట్లో ఉన్న ఇచ్చిన అమ్మాయిని కూడా తనను నచ్చకపోయి వాళ్ళు ఒకవేళ లొంగకపోతే మాత్రం మిమ్మల్ని ఫ్యామిలీ చంపేస్తామని చెప్పి అమ్మాయిలు అయితే ఘోరంగా అంటే హింసిస్తున్నారు అక్కడ. నమస్తే, ప్రస్తుతం మనం ప్రజావాణిలో ఉన్నాం. ఇక్కడ లాంగ్ డ్రైవ్ కార్స్ బాధితులు అయితే ఇక్కడికి వచ్చినారు. అంటే వాళ్ళ పరిస్థితి చూస్తే మనం దీనికి చెప్పడం కన్నా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం వచ్చేసి మమ్మల్ని సండే రోజు కొట్టారు. సండే రోజు ఘోరంగా అంటే అతి ఘోరంగా కొట్టారు. దాని తర్వాత ఎవ్వరు మాకు సపోర్ట్ చేయలేరు. సపోర్ట్ చేయకపోయినా సరే మేము సోషల్ మీడియా తీసుకొని దాంట్లో మేము వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల అప్పుడు వచ్చారు. లాస్ట్కి పోలీస్ వాళ్ళని కొన్నారు, మీడియా వాళ్ళని కొన్నారు. ఎంత చేసినా ఇప్పుడు మాకు ఇప్పటి 5 రోజులు అవుతుంది, దగ్గర 5 రోజులైనా ఇంత చిన్న రియాక్షన్ అయితే లేదు. మమ్మల్ని ఇంత గౌరవం కొట్టినా సరే పై నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే కొంచెం మళ్ళీ రెస్పాన్స్ అనేది రావట్లేదు. అసలు ఈ అబ్బాయిని కిడ్నాప్ చేసి చంపేవాళ్ళని మేము వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల వాళ్ళు భయపడి ఈ అబ్బాయిని రిలీజ్ చేయడం జరిగింది. తనని కూడా ఇప్పుడు పోలీస్ ప్రతి ఒక్కరు కూడా కొంచెం అంటే కొంచెం రియాక్షన్ అయితే చూడలేకపోతున్నారు. తనకి పొలిటికల్ పవర్ ఉంది, బీఆర్ఎస్ నుంచి ఉంది, కాంగ్రెస్ నుంచి ఉంది. మమ్మల్ని ఎట్లాంటి చేసినా సరే చంపేస్తామని బెదిరిస్తున్నాం. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చే టైంలో కూడా మా వెనకాల ఒక 2-3 కార్లు వేసుకొని మమ్మల్ని అయితే ఫాలో అయితే చేస్తున్నారు. మాకు ఎంత భయం వేస్తుందని మమ్మల్ని కాదు మా ఫ్యామిలీని కూడా చంపడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే టైంలో కూడా ఒకవేళ మీరు చెప్పినా సరే 10 రోజులు మిమ్మల్ని స్టేషన్లో పెట్టి కొట్టించినా మమ్మల్ని సరే, దాని తర్వాత 10 రోజులు అయినాక సరే, నెల అయినా 2 నెలలు అయినా సరే బయటకు వచ్చాక మిమ్మల్ని కానీ ఫ్యామిలీ వాళ్ళని కానీ ఒక్కరిని కూడా బతకని ఏ పొలిటీషియన్ కానీ ఏ పోలీస్ కానీ మమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు. ఇక్కడ కాదు, లోకల్లో కాదు, ఇండియా మొత్తంలో కాదు, మీరు ఏ యునైటెడ్ స్టేట్స్ ఎక్కడికి వెళ్ళినా సరే మిమ్మల్ని పట్టుకుంటాం. ఈ అబ్బాయిని కొట్టేసి ఏంటంటే ఈ అబ్బాయి బ్యాక్ అయితే విరిగిపోయి నడవలేకపోతాం, మా ప్రైవేట్ పార్టీలలో అయితే కొట్టడం జరిగింది. మీరు చూస్తే ఏంటిది అంటే వీపు పైన ఘోరంగా ఒక్కరిని కాదు ప్రతి ఒక్క కొట్టడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మొత్తం దెబ్బలే ఉంటాయి, బాడీకి మొత్తం మా గొంతు పైన కాలు పెట్టి తొక్కడం జరిగింది. మొత్తం గొంతు పైన అసలుకి ఎంత ఏం తప్పు లేకపోయినా, ఎలాంటి తప్పు లేకపోయినా సరే మీ వల్ల ఒకవేళ మా బిజినెస్ డౌన్ అయిపోద్ది, మీ వల్లే చేసినారని చెప్పి, మీ వల్లే అని చెప్పేసి మీరు వేరే కంపెనీలో ఎందుకు జాయిన్ అవుతున్నారు, మా కాడ ఎందుకు రిజర్వేషన్ ఘోరంగా అంటే ఘోరంగా కొట్టారు. ఎంత బట్లాడుకున్న కాళ్ళు మొక్కిన లాస్ట్కి అందరు కలిసి కాళ్ళు కూడా నాకేం అయినా కూడా విడిచిపెట్టలేరు. మా తలల పైన కాళ్ళు పెట్టి మరి తొక్కుకుంటూ సరే వాళ్ళైతే మొత్తం సైకో ఆనందాన్ని అయితే వాళ్ళు పొందేవాళ్ళు. ఇప్పటిదాకా ఇలా దీని ఓనర్ వచ్చేసి కొప్పుల హర్దీప్ రెడ్డి. మనల్ని కొట్టింది కూడా కొప్పుల హర్దీప్ రెడ్డి. దగ్గర 40-50 మంది కలిసి వాళ్ళని అయితే కొట్టారు. వాళ్ళు వాళ్ళ టీంలో వాళ్ళు ఎవ్వరు కారు, వాళ్ళు చేసే వర్క్ చేసే వాళ్ళే కొట్టారు. ఇంకోటి దాంట్లో ఉన్న ఇచ్చిన అమ్మాయిని కూడా తనను నచ్చకపోయి వాళ్ళు ఇష్టం లేకపోయినా సరే వాళ్ళతో బలవంతంగా అయినా సరే వాళ్ళని అయితే లొంగ తీసుకుంటున్నారు. ఇప్పుడు వెళ్ళకపోయిన డబ్బులు ఇచ్చి సరే ఒకవేళ లొంగకపోతే మాత్రం మిమ్మల్ని ఫ్యామిలీ చంపేస్తామని చెప్పి కూడా అమ్మాయిలు అయితే ఘోరంగా అంటే హింసిస్తున్నారు అక్కడ. ఎంతకాలం జరుగుతుంది ఇట్లా? అసలు నేను జాయిన్ అయితే 1 year అవుతుంది అన్న. సో 1 year అయినాక ఒక అగ్రిమెంట్ అనేది పెడితే మేము దానికి ఒప్పుకోలేదు. మేము రిజైన్ చేసి వెళ్ళిపోయినాం. మేము ఉన్నప్పుడు కూడా చాలా మందిని అయితే కొట్టినారు. సో మేము దానికైతే మాకెందుకులే అని చెప్పి ఉండే, కానీ ఇప్పుడైతే ఘోరంగా కొట్టినారు అన్న. అసలు బట్టలు ఇప్పి మరీ కొట్టినారు అందరినీ. మేము ఉన్నప్పుడు అయితే ఇతను తేజ అనే అబ్బాయిని కూడా కొట్టినారు అక్కడ ఉన్నప్పుడు. సో వాళ్ళ ఫ్రెండ్స్ కేసులు పెట్టాలంటే ఏం చేయలేదు. లేదు, కేసు ఏం లేదన్న. అప్పుడు వాళ్ళని కొట్టేటప్పుడు కూడా వాళ్ళ మీద కేసు ఉన్నా కానీ వీళ్ళు అబ్స్కాండ్ అయిపోతుండే. మేము ఇప్పుడైతే బయటికి రావడానికి కూడా అన్న వాళ్ళే హెల్ప్ చేసినారన్న. మేము ఫుల్ భయపడ్డాము ఆ రోజు అయితే. నైట్ 11:45 వదిలేసినారన్న మమ్మల్ని కొట్టి. ఫుల్ 11:45 అట్లా వదిలేస్తే మేము బైక్స్ అడిగినా బైక్స్ ఇవ్వలేదు, ఫోన్లు అడిగినా ఫోన్లు ఇవ్వలేదు. వీళ్ళతో పాటు కొంతమంది పేరెంట్స్ వచ్చారు. అబ్బాయికి బాగా దెబ్బలు తగిలినాయి. అసలు ఏం జరిగిందో వాళ్ళ రియాక్షన్ ఏంటో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఏంటి అసలు మీ బాబా ఏమవుతారు? మా బాబా అండి దెబ్బలు తగిలినాయి, మాకు యాక్షన్ కావాలండి. వాళ్ళది FIR అయినా కూడా ఇంతవరకు యాక్షన్ లేదు. మరి ఇంకా FIR కాలేదు 3 days నుంచి. మీ బాబు వచ్చిండు కదా, కిడ్నాప్ అయిన వచ్చిండు కదా అని ఫోటోలు తీసుకున్నారు. వాళ్ళు అక్కడనే తిరుగుతున్నారు, లంచాలు నడుస్తున్నాయి. యాక్షన్ అనేది లేదు, మాకు యాక్షన్ కావాలి అంతే. ఏం లేదు, కేసులు ఏం లేవు. నువ్వు కేసు పెట్టినావు అనుకో, నిన్ను చంపుతా, మీ మమ్మీని చంపుతా, మీ అన్నని చంపుతా అని బెదిరింపులు అంట మా బాబుకి. కొప్పుల హరిదీప్ రెడ్డి అంట.
ఇక్కడ వీళ్ళు లాంగ్ డ్రైవ్ కార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ బాధితులు చూసాం మనం. చాలా విచక్షణ రహితంగా ఈ బాధితులను కొట్టడం జరిగింది. చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే వీళ్ళు చూసాం. ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరగాలని మనం కూడా కోరుకుందాం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.